అండి మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుందామండి. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా చూడండి, మనం ఈ కప్పుతో కప్పున్నర కరివేపాకు కడిగేసి శుభ్రంగా మనం కాటన్ క్లాత్లో వేసేసి తుడిచి పెట్టుకున్నామండి. అలాగే కప్పు పుల్లుగా కాకుండా ఇలా ఎండుమిరపకాయ ముక్కలు తీసుకోండి, ఒక కప్పు. 2 స్పూన్లు పొట్టుమినపప్పు తీసుకోండి. ఇందులోకి కరివేపాకు పచ్చడిలో పొట్టుమినపప్పు చాలా బాగుంటుందండి. ఇది వేసుకుంటేనే రుచి తెలుస్తుంది. 2 స్పూన్లు తీసుకున్నాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర. ఈ కొలతలకి కప్పున్నర కరివేపాకుకి కొలతలండి. 1 స్పూన్ జీలకర్ర చెప్పాను కదా. ఒక 4 స్పూన్లు ధనియాలు తీసుకోండి. ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకోండి. 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నామండి. ఇలాగా చింతపండు ఇలా తీసుకోండి. ఒక ఎల్లుల్లిపాయ పోపులో వేసుకుందాం, ఒక ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకుందాం. 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నాం. ఇలాగ ఒక 1/2 కప్పు బెల్లం తీసుకోండి. తయారీ విధానం చూపిస్తాను మీకు. చింతపండు తీసుకున్నాం కదండి, మనం కడిగి పక్కన పెట్టుకున్నాం. ముందుగా కొన్ని నీళ్లు బాగా మరగనించుకుందామండి. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకోవాలి. బాగా మరిగిపోవాలి నీళ్ళు. మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, నీళ్ళు ఇలా పొంగిపోవాలండి, పొంగులు రావాలి. పొంగులు వచ్చాక టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు చింతపండు పెట్టుకుందాం. ఇది చల్లారి పెట్టుకుందామండి, పక్కన పెట్టుకుందాం. ఇలాగా వేయించుకుందాము, ధనియాలు వేయించుకుందాం. ఇది చల్లారి పెట్టుకుందాం. ఇలాగ చూడండి, మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్నాం. మనం కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం నూనె వేడయిందండి. ధనియాలు వేసేసుకుందాం. దోరగా వేయించుకుందాం, మాడనివ్వకండి. ధనియాలు కొంచెం వేయిన తర్వాత జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మెంతులు వేయించేసుకుందాం. చూడండి, ధనియాలు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పళ్ళులో తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుని. చూడండి, ఇదే ముగ్గుల్లో మనం మినపప్పు వేయించేసుకుందాం. చూడండి, మినపప్పు ఇలా దోరగా ఎగాలి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూడా ఇందులో వేసేసుకుందాం, ఒక పళ్ళులో. చూడండి, కొంచెం నూనె పోసుకొని అదే మూకుల్లో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేయించేసుకుందాం. చూడండి, ఎండుమిరపకాయ ముక్కలు కూడా అయిపోయినాయి కదా. ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసి ఒక పళ్ళులో వేసేసుకుందాం. చూడండి, అదే మూకుల్లో కరివేపాకు వేయించేసుకుందాం. నూనె పోయక్కర్లేదండి దీనికి. చూడండి, వేగిపోయినాయి. పచ్చడికి కదా, ఇంతకన్నా ఎక్కువ ఎరగనవసరం లేదు. పచ్చడికి ఇలాగ సరిపోద్ది. చూడండి, ఇవన్నీ చల్లారాక మీకు మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, చల్లారిపోయినాయి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. బెల్లం అది ఏమి వేయొద్దు ఇప్పుడు. చూడండి, సరిపడగా కళ్ళుప్పు, ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ముందు ఈ పొడుము పెట్టేసుకున్నాం కదా, ఇలాగా పొడులాగా. ఇప్పుడు ఇందులోనూ ఇలా ముక్కలు కొట్టుకుని బెల్లం వేసేసుకుంటాం. మళ్ళీ ఇలా చింతపండు కూడా చల్లారి పెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళు నానబెట్టుకుని చింతపండు ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. మనం ఇడ్లీ, దోశ, రైస్ వేడివేడి రైస్లో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకు తిన్నా చాలా బాగుంటుందండి పచ్చడి అసలు. మళ్ళీ చూపిస్తాం. చూడండి, పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం. మనం ఇప్పుడు మూకుడు వేడయిందండి. నూనె పోసుకుందాం. కొంచెం ఎక్కువే పోసుకోండి, పచ్చడిలోకి కదా. చూడండి, ఎల్లుల్లిపాయ రబ్బలు ఇలాగా నాట్లు పెట్టుకుని వేసుకుంది. నూనె మరిగిపోయింది. చూడండి, కొన్ని మెంతులు వేసుకుందాం. అలాగే కొన్ని ఆవాలు వేసుకుందాం. చేసుకుందాం. చూడండి, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులో పచ్చడి వేసేసుకోండి. ఇలాగా వేడి దాంట్లోనే వేసేసుకోండి. కొంచెం వేడి ఉండగానే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. కొంచెం ఇలా కలిపేసుకుందాం. చూడండి, కరివేపాకు పచ్చడి మనకు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీకు 3 నుంచి 4 నెలలు నిల్వ ఉంటుందండి. ఇది బాగా చల్లారనిచ్చి అప్పుడు డబ్బాలకు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.